హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. గగన్ చెప్పిన సమయం కావటంతో భూమి బ్యాగ్ సర్దుకొని బయటికి వచ్చి అక్కడ ఉన్న ఉయ్యాల్లో కూర్చొని గగన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర బాల్కనీలో ఉన్న కిటికీలో నుంచి ఇదంతా చూస్తూ ఉంటాడు. భూమి, అయితే నువ్వు గగన్తో వెళ్ళిపోతున్నావా అని శరత్చంద్ర చాలా బాధగా కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, బావా ఏం చేస్తున్నావు బావా, ఆ భూమి వెళ్ళిపోతోందని నువ్వు చూస్తున్నావా బావా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ అక్కడికి వచ్చేస్తాడు. గగన్ రావటంతో భూమి ఉన్న పలంగా లేచి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. బావా, వాడు వచ్చేసాడు బావా అని అపూర్వ వెంటనే వెళ్ళి తుపాకీని తీసుకొచ్చి శరత్చంద్ర చేతిలో పెడుతుంది. బావా, వాణ్ణి కాల్చి పడేసేయి బావా, కాల్చి పడేసేయి అని చెప్తూ ఉంటుంది. భూమి, రా భూమి వెళ్దాం అని గగన్ భూమి చెయ్యి లగేజ్ బ్యాగు పట్టుకొని కారు దగ్గరికి తీసుకువస్తాడు. ఇక లగేజ్ బ్యాగ్ని కారులో పెట్టేసి, భూమి రా భూమి, ఎక్కు భూమి అని గగన్ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉంటాడు. బావా, వాడు వెళ్ళిపోతున్నాడు, షూట్ చేయి బావా, షూట్ చేయి బావా అని అపూర్వ చెప్తూ ఉంటే శరత్చంద్ర అలాగే చూస్తూ ఉంటాడు. షూట్ చేద్దామని నొక్కి పట్టుకొని ఉంటాడు. అయితే అప్పుడే భూమి కారు ఎక్కకుండా అలాగే నిలబడి ఉంటుంది. దాంతో కారులో కూర్చున్న గగన్ మళ్ళీ భూమి దగ్గరికి వచ్చి, భూమి ఏంటి ఆలోచిస్తున్నావు, రా భూమి కారు ఎక్కు అని చెయ్యి పట్టుకొని చెప్తూ ఉంటాడు. అప్పుడు భూమి గగన్కి దండం పెడుతూ ఏడుస్తూ, నేను రాలేనండి, నన్ను క్షమించండి అని ఏడుస్తూ ఉండటంతో ఇక శరత్చంద్ర ఒక్కసారిగా చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అపూర్వ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది. భూమి అలా రానని తేల్చి చెప్పేయటంతో గగన్కి కోపం వస్తుంది. కోపంగా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటంతో భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. భూమి వెళ్ళకపోవటంతో శరత్చంద్ర చాలా సంతోషపడుతూ ఉంటాడు.